హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇండస్ట్రీలో ఈ మధ్య ఫ్యామిలీ మధ్య గొడవలు అనేవి ఎక్కువ అయిపోతూనే ఉన్నాయి. అది కూడా మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా ఒక పెద్ద ఫ్యామిలీ మధ్య గొడవలు అవుతూనే ఉన్నాయి. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మంచు ఫ్యామిలీ అనమాట. మంచు ఫ్యామిలీ ఎప్పుడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్లో వాళ్ళ నాన్నగారి మీద కంప్లైంట్ ఇచ్చారంట. అండ్ మోహన్ బాబు గారు కూడా మంచు మనోజ్ మీద కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట. ఇంతకీ విషయం ఏంటి అంటే, లాస్ట్ అంటే కరెక్ట్గా 1 year బ్యాక్ అనుకుంటా, మంచు విష్ణు అండ్ అలాగే మంచు మనోజ్ కొట్టుకున్న వీడియో కూడా వైరల్ అయింది. అప్పుడు కొట్టుకున్నామని చెప్పారు, అప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు. కట్ చేస్తే ఒక 2-3 days తర్వాత మళ్ళీ ఇద్దరుగా వచ్చి అదంతా ప్రాంక్, మేము ఒక షో చేస్తున్నాము, ఒక రియాలిటీ షో చేస్తున్నాము, ఆ షోకి సంబంధించిన వీడియో, అంతేగాని మా మధ్య ఏం లేదు అని చెప్పి ఇదైతే చెప్పారు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు కూడా తెలియదు. అండ్ ఇప్పుడు కూడా పూర్తి వివరాలు అయితే తెలియలేదు, కానీ మంచు మనోజ్ గారు దెబ్బలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట. మా నాన్న నన్ను ఇట్లా కొట్టారు, నన్ను కొట్టడమే కాకుండా నా భార్యను కూడా కొట్టారని చెప్పి మోహన్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇంతకీ ఈ గొడవ ఎందువల్ల జరిగింది అంటే, ఆస్తి గురించి అండ్ అలాగే వాళ్ళకి స్కూల్స్ అవి ఉన్నాయి కదా, వాటి గురించి అనమాట. ఇది కంప్లీట్ గా ఆస్తి తగాదాలు అయితే తెలుస్తుంది. ఇంకా మంచు విష్ణు గారు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని ఇంకా ఏ విషయం తెలియలేదు. ఎందుకంటే ఈ న్యూస్ లో కూడా పైన వార్తలు చెప్తున్నారు తప్ప ఇంకా డెప్త్ గా ఏం జరిగింది ఏంటి అనే విషయం ఎవరికీ తెలియదు. ఏదేమైనా సరే ఇండస్ట్రీలో ఒక ఇష్యూ తర్వాత ఇంకొక ఇష్యూ ఇట్లా రావడం అనేది ఇండస్ట్రీ కూడా మంచిది కాదేమో అనేది నా ఫీలింగ్. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మోహన్ బాబు గారు అండ్ ఆయన ఫ్యామిలీ కూడా మన ఇండస్ట్రీలో ఇప్పుడు వెళ్ళని పొజిషన్లో ఉన్నారు. అండ్ అలాగే మంచు విష్ణు గారు కూడా మా ప్రెసిడెంట్గా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఇండస్ట్రీ అన్ని విధాలా ముందుకెళ్తున్న సమయంలో ఇట్లాగా ఒక్కొక్క ఇష్యూ, ఒక ఫ్యామిలీతో ఇంకో ఫ్యామిలీ తగాదాలు రావడం అనేది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆడియన్స్ని కానీ అభిమానించే వాళ్ళకి కానీ ఎంతో బాధ పెడుతూ ఉంటాయన్నమాట. ఏదైనా వాళ్ళ మధ్య ఏ ఇష్యూస్ లేకుండా ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ ఇష్యూ మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారో మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే మన వీడియోస్ అందరూ కూడా చూస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ కామెంట్స్ చేయట్లేదు అనమాట. ప్లీజ్ మన కంటెంట్ నచ్చితే కనుక మన కంటెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్, భార్గవ్.